ఎన్ని డబ్బులున్నా ఆపదలో అక్కరకు రాని డబ్బు ఎందుకు? ఆపదలో ఆదుకోలేని బంధువులు ఎందుకు? ఆపద కాలములో నమ్ముకొనదగిన ఒకే ఒక్క సహాయకుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక సువార్థికుడు ఒక దగ్గరికి వెళ్ళి, మందుల షాపు దగ్గరికి వెళ్ళి, భార్యాభర్తలు మందుల షాపులో పనిచేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఏ మందుల షాపు? పురుగు మందులు కాదు, మద్యం జీవించే మందులు కాదు, మామూలు మెడిసిన్, అల్లోపతి అంటారా. అక్కడికి వెళ్ళి, బాబు ఒక కరపత్రం ఇచ్చి యేసయ్య నమ్ముకోమంటే ఆడు కోపం వచ్చి, ఏయ్ అవతలకెలా అన్నాడు. బాబు దేవుడు మంచోడండి అన్నాడు. ఒక కుర్రోడిని పంపించాయి, వాడిని నెట్టేయరా అన్నాడు. చొక్కా పట్టుకొని బట్టపట్టు లాక్కెళ్తుంటే, ఏయ్ ఆగా నేను వెళ్ళిపోతాను, ఆగు బాబు నువ్వు ఒక మాట విను. నేను ప్రకటిస్తున్న యేసు సామాన్యమైన దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. మృతుడై తిరిగి లేచాడు. నీకేదైనా ఆపద వచ్చినప్పుడు నా దేవుడిని తలుసుకో, నా దేవుడు నీ ఆపదల నుంచి విడిపిస్తాడు. ఇక నీ దగ్గరికి రాను, నేను నీ ముఖం చూడని వెళ్ళిపోయాడు. బాబాయ్ మాకు కూడా చాలా మంది ఉన్నారు లేబా అన్నాడు ఆడు. ఓ 10-15 రోజులు ఆగిన తర్వాత 10 గంటలకు షాపు కట్టేసి స్నానం చేసి అన్నం తిని పడుకున్నారు. 1 గంటకు ఒక పిల్లోడు వచ్చి తలుపు తడుతున్నాడు. ముందు షాపు, వెనకిల్లు, ఆ పల్లెటూరు అన్నమాట. తలుపు తడుతుంటే కళ్ళు ములుకొని వచ్చి, ఎవడరా ఈ టైంలో తలుపు పల్లెటూరులో ఏ టైంలో లేపితే ఆ టైంలో లేవాలా మందులు ఇవ్వడానికి. కళ్ళు ములుకొని వచ్చి తలుపు తీశాడు. తలుపు తీసేసరికి ఒక పిల్లోడు తోడు, అంకుల్ మరే మా అమ్మకి బాగలేదు, కడుపులో నొప్పి వచ్చిందంట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ సీటీ రాసి ఇచ్చాడు, మందులు ఇవా అన్నాడు. బా ఈ టైంలో వచ్చాడు అని షాపులోకి వెళ్ళి లైట్ ఇవ్వకుండానే చూసి చూడకుండా ఆ మందుల డబ్బా తీసి అడిగిచ్చాడు. ఆడు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు అట్టెళ్ళగానే వీడికి టక్కున బలుపు వెలిగింది. ఏం డబ్బా ఇచ్చాను నేను అని టక్కున లైట్ వేసి చూస్తే విషం ఇచ్చాడు. అది తాగిందో ఆమె చచ్చిపోయింది. బామ్మో ఇదేంటి, నేను విశేష ఇచ్చాను, ఏడా పిల్లోడు ఏడని గబగబ బయటికి వెళ్ళి చూస్తే వాడు పిల్లోడు కదా, టక్కున పరిగెత్తిపోయాడు. కనపడట్లా. కొంపారింది. ఈడెళ్తాడా, మందు పోస్తాడా, ఆమె చచ్చిద్దా? ఊరోళ్ళందరూ వచ్చి నన్ను ఏం చేస్తారు, బడితి పూజ చేస్తారు. కొంపారిందని వాళ్ళ ఆవిడని లేపి, ఏమే కొంపారిందిలే అమ్మాయి, అమ్మో ఏదో సీసా ఇచ్చాను, అసలుకే ఊరుగా ఊరు వ్యాపారం